ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఎక్కడైనా గాని తండ్రి ఒక కూతురిని చంపమని చెప్తాడా? కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సంఘటనలోని తండ్రే కూతురిని చంపేయమని చెప్పాడమాట. ఎందుకంటే కూతురి మీదే ఆ విధంగా అయితే విసిగిపోయాడు. విసిగిపోయి ఇంక చంపేయమని చెప్పాడమాట. సో, ఎందుకు చంపేయమన్నాడు అనే విషయాలు ప్రతీది కూడా మీకు చెప్తాను. ఆ కారణాలేంటో. అది విన్న తర్వాత మీకు షాక్ గురవుతారన్నమాట నిజంగాను. ఎంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు! అంటే ఇద్దరిలో ఎవరి తప్పనేది మీకు అర్థమైపోద్ది. సో, ఈ తండ్రికి కూతురు చక్కగా ఈ తండ్రి కూతురిని చక్కగా గారాబంగా పెంచాడమాట. పెద్ద వయసొచ్చింది. పెద్ద వయసొచ్చిన తర్వాత పెళ్లి కూడా చేశాడు. పెళ్లి చేసిన తర్వాత ఎవరైతే మొదటి భర్త ఉన్నాడో, మొదటి భర్తతోటి కొన్ని మనస్పర్ధలొచ్చాయి. మరి ఇద్దరిలో ఎవరికి తప్పో తెలీదు గానీ, ఇంటికైతే వచ్చేసిందన్నమాట. సర్లే కూతురే కదా అని జెప్పేసి, తన తప్పు లేదేమో అని జెప్పి పాపం తండ్రి ఇంటికి తెచ్చేసుకున్నాడు. ఆ పెద్దల్లుడు ఎవరైతే ఉన్నారో పెద్దల్లుడికైతే దూరంగా పెట్టేసాడు. సో, దూరంగా పెట్టేసిన తర్వాత మళ్ళీ రెండో పెళ్ళికి పాపం చూసి రెండో పెళ్లి కూడా చేశారన్నమాట. రెండో పెళ్లి చేస్తే మళ్ళీ రెండో పెళ్ళిలో కూడా ఇదే విధంగా తన భర్తతోటి గొడవలు పెట్టుకొని మళ్ళీ తండ్రి దగ్గరికొచ్చేసింది. తండ్రికి అనుమానం వచ్చింది. ఇదేంటి అత్తమాటు గొడవలు గూడా పెట్టుకుంటా ఉంది. మనమేమో చక్కటి సంబంధాలు చూస్తున్నాం అని జెప్పేసి, సరేలే అని జెప్పేసి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నాడు. సో, ఇటువంటి క్రమంలోనే వాళ్ళ ఊరికి చెందిన ఒక వ్యక్తితోటి అక్రమ సంబంధం పెట్టుకుందన్నమాట. అక్రమ సంబంధం పెట్టుకున్న తర్వాత ఆ కుర్రవాడితోటి ఒక లాడ్జ్‌కెళ్ళింది. లాడ్జ్‌కెళ్ళి అక్కడ ఆ కుర్రవాడిని బలవంతం చేసిందన్నమాట. ఏ విధంగా అంటే నన్ను పెళ్లి చేసుకో అని. ఎప్పుడైతే ఈ విధంగా నన్ను పెళ్లి చేసుకో అని జెప్పేసి అన్నదో, ఎవరైతే ఈ ప్రియుడున్నాడో, ఈ కుర్రవాడు డైరెక్ట్‌గా తన తండ్రికే ఫోను చేసాడనమాట. ఈ అమ్మాయి తండ్రికి ఫోను చేసి, "ఈ విధంగా నన్ను పెళ్లి చేసుకోమంటుంది. మా మధ్య అయితే ఎటువంటి సంబంధాలు లేవు. మీ అమ్మాయి ఈ విధంగా నన్ను ఇబ్బంది పెడుతుంది" అని జెప్పేసి తన తండ్రికి చెప్తే, తన తండ్రే ఫోనులోని, "నా కూతురు వల్ల అయితే నాకు విపరీతమైన పరువు పోయింది. ఊర్లో అసలు పరువే లేదు. ఎలా పడితే అలాగా తన ఇష్టానుసారంగా అయితే వేరే వ్యక్తితో తిరుగుతా ఉంది. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. తను చంపాలనుకుంటే చంపుకో" అని జెప్పేసి ఒక తండ్రి అన్నాడంట చూడండి ఒకసారి. ఎంత దారుణమైన సంఘటన. ఇదంతా కూడా ఎక్కడ జరిగిందంటే తెలంగాణలో జరిగింది. చూడండి నేటి సమాజంలోని ఏ విధంగా తయారవుతున్నారో. కూతురు కూడాను ఒక క్రమశిక్షణ రీతిలో ఉండవలసిన కూతురు ఈ విధంగా పాడైపోయింది. దాని గురించి పరువు పోద్దని చెప్పేసి తండ్రి కూడా తన ప్రియుడు ఎవరైతే ఉన్నాడో ప్రియుడితో చంపించేసాడన్నమాట. చంపేయమని చెప్పాడు. సో, నేటి సొసైటీలో ఈ విధంగా జరుగుతుందన్నమాట. సో, మీకేమనిపిస్తుంది దీని మీద? వాళ్ళకి ఎటువంటి కఠినమైన శిక్ష పడాలి అనే విధంగా దాని మీద కామెంట్ చేయండి. అదే విధంగా ఇటువంటి లేటెస్ట్ టాపిక్స్ అన్ని మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను. నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసుకుంటూ కోరుకుంటున్నానన్నమాట. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.